వీబీజీ రామ్జీ స్కీమ్ కి వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం సరికాదన్నారు బీజేపీ నేతలు. పారదర్శకత కోసం ఉపాధి హామీలో కేంద్రం సంస్కరణలు తెచ్చిందన్నారు. రాష్ట్రంలో పోలింగ్ బూత్ నిర్మాణంపై కార్యకర్తలు ఫోకస్ పెట్టాలన్నారు. అటు కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ విద్యా సంస్థ చిన్నాభిన్నమైందని ఆరోపించారు కాషాయం నేతలు. అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేని వీబీజీ రామ్జీ స్కీమ్ పై కాంగ్రెస్ అనవసర రాతాంతం చేస్తోందని ఆరోపించారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ఉపాధి హామీ స్కీమ్లో పలు రాష్ట్రాల్లో వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. పనులకు వెళ్లని వాళ్లు మృతుల పేర్ల మీద డబ్బులు కాజేశారన్నారు. వీబీజీ రామ్జీ స్కీమ్ ను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు రామచంద్రరావు. ప్రజలకు తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలంగాణ ప్రజలు కానీ భారతదేశ ప్రజలను తెలుసుకోవాల్సిన అవసరం లేదు. బీహార్ రాష్ట్రంలో ఈ మనరేగా ద్వారా మనరేగా ఫండ్స్ దాదాపు 5,977 కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగింది 2006 నుంచి 2011 వరకు. తెలంగాణలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీఆర్ఎస్ పాలనలో 6,000 స్కూళ్లు మూసేస్తే కాంగ్రెస్ వచ్చాక 1,500 స్కూళ్లు మూతపడ్డాయన్నారు. ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభల్లో పాల్గొన్నారు బండి సంజయ్. యాదాద్రి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ ను సందర్శించారు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ. ఎయిమ్స్ లో పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. ఓపీ సేవలు, పీజీ, యూజీ వైద్య విద్యార్థుల హాస్టళ్లు, ల్యాబ్స్, ఎమర్జెన్సీ బిల్డింగ్స్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఎయిమ్స్ బోర్డు మెంబర్ డీకే అరుణ. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో జరిగిన బూత్ నిర్మాణ్ అభియాన్ వర్క్ షాప్ లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, సంస్థాగత బాధ్యుడు చంద్రశేఖర్ తివారీతో కలిసి పాల్గొన్నారు రామచంద్రరావు. ప్రతి 50 మంది ఓటర్లకు కార్యకర్త ఉండేలా పన్నా ప్రముఖ్ నిర్మాణం జరగాలన్నారు బీజేపీ అగ్రనేతలు. ప్రతి బూత్ రక్షణ కార్యకర్తలదేనని చెప్పారు. జిల్లాల వారీగా వర్క్ షాప్లు నిర్వహించి సంస్థాగత నిర్మాణం బలోపేతం చేయాలని నేతలకు సూచించారు. రానున్న మున్సిపల్, జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పూర్తి స్థాయిలో సంసిద్ధం కావాలన్నారు.